హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్ గా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్ లో అయితే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, సో క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ లో పనిచేస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, అలాగే బానూర్ యూనిట్ మనకి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, అక్కడ పోస్టింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నం కి సంబంధించి లొకేషన్స్ లో మీరు చక్కగా జాబ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేయొచ్చు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కి సంబంధించి మనకి ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిలో అయితే ఉంటుంది. సో ఇది చాలా మంచి ఆర్గనైజేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అండర్ లో పనిచేస్తుంది కాబట్టి అందరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ ని మీకు సెలక్షన్ ప్రాసెస్ తో సహా అన్ని వివరాలను కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే, సో మనకి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లో అయితే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లో సో మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ముందుగా మనము రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం, దాని తర్వాత మిగతా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డేట్ చూడండి, 17th జులై. సో మనకి ఈ రోజే అఫీషియల్ గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో 17th జులై నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 10th ఆగస్ట్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఆగస్ట్ 18th నుంచి వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఎగ్జామినేషన్ కి సంబంధించి టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చారు. 24th ఆగస్ట్ రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. చాలా మంది ఏంటంటే మేము అప్లై చేసాం, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, మాకు తొందరగా జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు ఇక్కడ డేట్ కూడా ఇచ్చేసారు, అంటే ఆగస్ట్ ఎండింగ్ లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 2nd వీక్ లోపు, అంటే మీకు దసరా కంటే ముందే మీరు జాబ్ లో చేరేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అది కూడా మన సొంత రాష్ట్రంలోనే మీరు మంచి సాలరీతో ప్రభుత్వ సంస్థలు అయితే జాబ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే వేకెన్సీస్ ని భర్తీ చేస్తానో మీకు పోస్ట్ల వారీగా డీటెయిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో దీనికి సంబంధించి ఎవరెవరు ఏ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అన్ని కూడా మీకు క్లియర్ గా అయితే చెప్తున్నాను. సో ఇందులో మనకి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ముందుగా మనము ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆగస్ట్ 10th 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ఓసీ వాళ్ళు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 31 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు పారా అంటే ఒక బాక్స్ కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ డీటెయిల్స్ ని కూడా క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీల వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు, వేకెన్సీస్ ఒకసారి గమనిద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే మనకి ట్రైనింగ్ ఇంజనీర్స్, అలాగే ట్రైనింగ్ ఆఫీసర్స్, ట్రైనింగ్ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనింగ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇంజనీర్స్ కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 50 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ లో 30, ఎలక్ట్రికల్ లో 10, అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ట్రైనింగ్ ఆఫీసర్స్ ఫైనాన్స్ విభాగంలో 5, హ్యూమన్ రిసోర్స్ కి సంబంధించి 4, బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించి 2, ఈ విధంగా
టోటల్ గా ఇక్కడ ట్రైనీ ఆఫీసర్స్ కి సంబంధించి 112 ఉన్నాయి. అలాగే ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 40, మెకానికల్ 30, ఎలక్ట్రికల్ 10, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 10, అలాగే ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ 5, హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి 5. ఈ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంటే ఏ క్యాస్ట్ వరకు ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ లిస్ట్ ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ఇనీషియల్ గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయితే కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను పర్మనెంట్ అని చెప్పాను కదా, సో మళ్ళీ కాంట్రాక్చువల్ ఏంటి అని చెప్పేసి. సో మనకి ఏంటి అంటే ఈ యొక్క సంస్థ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఇనీషియల్ గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తూ ఫర్దర్ గా మీరు రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మనకి దాదాపుగా 4 years వరకు కూడా మీకు ఇనీషియల్ గా కాంట్రాక్చువల్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మీకు పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. సో మీకు ఫస్ట్ సాలరీస్ అనేవి ఎలా ఉంటాయంటే ట్రైనీ ఇంజనీర్ గానీ ట్రైనీ ఆఫీసర్స్ పోస్టులకి ఫస్ట్ ఇయర్ లో 29,500 పర్ మంత్ మీకు సాలరీ వస్తుంది. తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ కూడా సాలరీ అనేది ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. అలాగే ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ గానీ ట్రైనీ అసిస్టెంట్ పోస్టులకి అయితే 24,500 రూపీస్ మంత్లీ సాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ చేస్తారు. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ట్రైనింగ్ ఇంజనీర్స్ కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటికి మీరు BAR బీటెక్ అనేది సంబంధిత విభాగంలో పాస్ అయి ఉండాలి. అలాగే ట్రైనీ ఆఫీసర్స్ కి సంబంధించి మనకి అవసరం లేదు, అది వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, అది పక్కన పెట్టేసేయండి. లేదు అంటే ఇక్కడ మీకు ఇక్కడ ట్రైనీ ఆఫీసర్స్ కి సంబంధించి ఫైనాన్స్ కి సంబంధించి విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫైనాన్స్ కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే MBA చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. MBA చేసినా సో లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసినా ట్రైనీ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ట్రైనీ ఆఫీసర్స్ HR విభాగంలో పోస్ట్ ఉన్నాయి. వీటికి మీరు MBA గానీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ HR లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్ గానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ గానీ వీటికి సంబంధించినటువంటి వాటిలో మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. ట్రైనీ ఆఫీసర్స్ బిజినెస్ డెవలప్మెంట్ కి సంబంధించేమో MBA లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ చేసిన సేల్స్ అండ్ మార్కెటింగ్ కి చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ పోస్ట్ కదా వీటికి వచ్చేసి సంబంధిత విభాగంలో 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అలాగే ఇక్కడ ఏదైతే ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ ఉందో సో వీటికి వచ్చేసి ఏంటి అంటే మీరు కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసి ఉండి 6 months కంప్యూటర్ కోర్స్ అనేది ఆఫీస్ అప్లికేషన్స్ లో చేసినటువంటి వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ట్రైనీ అసిస్టెంట్ HR విభాగంలో పోస్టులకి డిగ్రీ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో చేసినా లేదంటే సోషల్ వెల్ఫేర్ కి సంబంధించి గానీ పర్సనల్ మేనేజ్మెంట్ కి సంబంధించి గానీ HR సోషల్ సైన్సెస్ కి సంబంధించి గానీ చేసినా ఎలిజిబుల్. దాంతో పాటు మీకు 6 months కంప్యూటర్ కి సంబంధించి ఆఫీస్ అప్లికేషన్స్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి 1 year డిప్లొమా కోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి విభాగాల్లో చేసి ఉంటే ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు యొక్క వేకెన్సీస్ కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 120 క్వశ్చన్స్ కి సంబంధించి 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్ లేదా డిసిప్లిన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్ గా అడుగుతారు. సో మిగతా 20 క్వశ్చన్స్ అందరికీ కామన్ గా ఉంటాయి. ఏంటి అంటే జనరల్ యాప్టిట్యూడ్, ఇందులో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో వెయిటేజ్ ఎలా తీస్తారంటే మనకి 85% వెయిటేజ్ వచ్చేసాము రిటర్న్ టెస్ట్ కి, మిగతా 15% వెయిటేజ్ వచ్చేసాము ఇంటర్వ్యూకి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు గానీ స్కిల్ టెస్ట్లు గానీ ఏమీ ఉండవు అనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే SC ST PWD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. జాబ్స్ కి సంబంధించి మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది మన వెబ్సైట్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని సో తర్వాత లాగిన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్,
వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి ప్రభుత్వ సంస్థలో ఎలాంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి, 32,000 వరకు సాలరీ ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. అండ్ అలాగే అప్లై చేయడానికి కూడా ఫీజు అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇచ్చారు 34/2025 అని చెప్పేసి. ఈ యొక్క సంస్థ వచ్చేసి మనకి విద్యాశాఖ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇచ్చారు. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెట్వర్క్స్ అండ్ డైనమిక్స్ కి సంబంధించి ప్రాజెక్ట్ లో మీరు వర్క్ చేస్తారు. ఫండింగ్ ఏజెన్సీ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు సాలరీస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్ కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై. అంటే మనకి ఇంకా ఎక్కువ టైం అయితే లేదు. సో వీడియో చూసిన వెంటనే మీరు అప్లికేషన్ అనేది పంపించడానికి ట్రై చేయండి. 21 జూలై ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంది. అండ్ అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సెండ్ ద అప్లికేషన్ బై ఈమెయిల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ బిలో దిస్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, అది కూడా చూపిస్తాను. సో ఆ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత అది కంప్లీట్ గా మీరు ఫిల్ చేసేసి వాటిని స్కాన్ చేసి PDF ఫార్మాట్ లో వాటిని మీరు రెడీ చేసుకొని దాన్ని ఇక్కడ మనము ఈమెయిల్కి అయితే పంపిస్తే సరిపోతుంది అనమాట. అంటే మీరు ఎక్కడికో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ద్వారా పంపించడము, కొరియర్ చేయడము అలాంటిది ఏమీ లేదనమాట. సో మీరు చక్కగా మీ యొక్క ఈమెయిల్ ఏదైతే ఉంటుందో సో మీ యొక్క ఈమెయిల్ ద్వారా వాళ్ళకి మీ యొక్క అప్లికేషన్ అంటే మీ యొక్క రెజ్యూమేతో పాటు మనకి ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అవన్నీ కూడా మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్ అన్ని కూడా స్కాన్ చేసి వాటిని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి చూడండి, aradhana@labs IISER tirupati.ac.in ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమే అండ్ అలాగే అవన్నీ చెప్పాను కదా అవన్నీ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మీరు ఈమెయిల్ పంపిస్తారు కదా, ఈమెయిల్ పంపేటప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ లైన్ ఉంటుంది, అలాగే టు అడ్రస్ ఉంటుంది అండ్ మెయిన్ కంటెంట్ ఉంటుంది కదా. సో మీరు టు అడ్రస్ లో ఈ యొక్క బ్లూ కలర్ లింక్ అనేది పెడతారు. సబ్జెక్ట్ లైన్ లో మాత్రం మీరు అక్కడ కంపల్సరిగా ప్లీజ్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ పోస్ట్ కోడ్ అని చెప్పేసి కదా, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ పోస్ట్ కోడ్ అనేది కంపల్సరీగా సబ్జెక్ట్ లైన్ లో అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా అయితే చెప్తున్నారు. సెండింగ్ ఓన్లీ రెజ్యూమ్స్ ఆర్ CV బై ఈమెయిల్ విల్ నాట్ బి కన్సిడర్. అంటే మీరు ఈమెయిల్ ఓన్లీ పంపిస్తే కన్సిడర్ అయితే చేయరు. అప్లికేషన్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేసి స్కాన్ చేసి పంపించాలి అని చెప్పేసి క్లియర్ గా అయితే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మీరు అప్లికేషన్ పంపేటప్పుడు ఏ చిన్న మిస్టేక్ చేసినా మీకు ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు, గమనించండి. అండ్ అలాగే ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తున్నటువంటి క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్స్ ని షార్ట్ లిస్ట్ చేసేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ కి ఈమెయిల్ ఐడికి మేము అప్డేట్ చేస్తాము, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అదేంటి అనేది మీకు ఫర్దర్ గా చెప్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. తర్వాత మీరు రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్, ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా మీరు ఫర్దర్ గా రెడీగా పెట్టుకోండి. ఫర్దర్ స్టేజెస్ అప్పుడు మీకు అడిగేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇవంతా కూడా మనకి ఇనీషియల్ గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద అంటే ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మనకి గవర్నమెంట్ అయితే కాదు, బట్ మనకి అర్జెంట్ గా మాకు జాబ్ కావాలి, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా అన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క ఛాన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో అయితే వదులుకోవద్దు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఎంత సాలరీ వస్తుంది అంటే మనకి 27,000 రూపీస్ తో పాటు 9% HRA కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే దాదాపుగా మీకు మంచి సాలరీ ఉంటుంది, అంటే దాదాపు 30,000 కి పైగానే సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ మినిమం 18 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఎవరికి ఒకరికి ఉపయోగపడినా సరిపోతుంది. సో ఇక్కడ వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించదు, ఒకటే పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి
సో అది మీకే ఉపయోగపడచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీకు మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సైన్స్ విభాగంలో కానీ, లేదంటే ఫిజిక్స్ కి సంబంధించి కానీ, లేదంటే మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఈ యొక్క 4 డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో మీరు డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఇది మనకి మ్యాండేటరీ కాదు. కాకుంటే ఒకవేళ మీకు ఈ యొక్క స్కిల్స్ కనుక ఉన్నట్లయితే లైక్ C++ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కి సంబంధించి కానీ, పైథాన్ కి సంబంధించి కానీ, అలాగే C++ పైథాన్ కి సంబంధించి నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే అది మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఈ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే రెజ్యూమేలో అవన్నీ కూడా ప్రాపర్ గా అప్డేట్ చేసుకుని అప్లై చేస్తే మీకు ఈజీగా షార్ట్ లిస్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, రూపాయి ఖర్చు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడానికి టైం మాత్రమే అవుతుంది, జస్ట్ ఒక 10 మినిట్స్. సో ఒక 10 మినిట్స్ టైం కేటాయిస్తే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగానే ఆలోచించండి. సో మీకు ఇన్ కేసు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే జాబ్ నీడ్ ఉందో వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళకైనా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం, మీకు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా ఉంటుంది. సో 4 పేజెస్ అయితే ఉంది. 4 పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రాసేసి మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని స్కాన్ చేసి అలాగే మీ యొక్క రెజ్యూమే అన్ని కూడా మీరు సింగిల్ PDF ఫైల్లో పెట్టేసేసి సో నేను చెప్పినటువంటి మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ అయితే చేసేసేయండి. సో ఈ విధంగా మనము అప్లై అయితే చేయాలి. సో మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ లో పనిచేసేటువంటి ఈ యొక్క తిరుపతిలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ప్రజెంట్ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. మనకి పోస్టింగ్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, ఎవరికైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి. నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC నుంచి అఫీషియల్ గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్ గురించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయమని చెప్పేసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ చేశారు. సో మీకోసం ఈ వీడియోలో మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ సబ్మిషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా మీరు నోటిఫికేషన్ వీడియో చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను, ముందు నోటిఫికేషన్ చూడండి. సో చూస్తే మీకు కంప్లీట్ గా ఒక క్లారిటీ వస్తుంది నోటిఫికేషన్ గురించి. ఇప్పుడు మనము జాబ్ డీటెయిల్స్ కి సంబంధించి అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోని ప్రతి ఒక్కరు ఇంకా లైక్ చేయకపోతే సో ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. యొక్క రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి APPSC కి సంబంధించి వెబ్సైట్ లో 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మీకు ఐడి అనేది ఉంటుంది కదా, ఆ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయిపోయింది. లేదు మీరు ఒకవేళ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునేయండి, ఒకవేళ మర్చిపోతే పాస్వర్డ్ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఈమెయిల్ కి యొక్క డీటెయిల్స్ వస్తే ఆ డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో తర్వాత ఇక్కడ వల్ల న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మరి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత సీరియల్ నంబర్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట, న్యూ రిజిస్ట్రేషన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి న్యూ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇందులో మనము మన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో ఎవరు కూడా ఏ చిన్న మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో చేస్తే మళ్ళీ మనం మాడిఫై చేసుకోవచ్చు, కాకపోతే మీరు జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి క్లియర్ గా విని. సో ఫస్ట్ ఏంటి అంటే బేసిక్ డీటెయిల్స్. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ లో ఏంటి అంటే యాజ్ పర్ SSC లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే తర్వాత డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ కూడా SSC లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ ఇవ్వాలి. సో తర్వాత జెండర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు బర్త్ ప్లేస్ కి సంబంధించి డీటెయిల్స్, అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ లో జన్మించారు, తర్వాత మండల్ ఏంటి, తర్వాత విలేజ్, తర్వాత కమ్యూనిటీ, సో మీ యొక్క క్యాస్ట్ ఏంటి, సో ఏ క్యాస్ట్ అయితే క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఏంటి, మదర్ నేమ్, మదర్ టంగ్
మనది తెలుగు కాబట్టి తెలుగు. సో తర్వాత రిలీజియన్, సో మీరు ఏ రిలీజియన్ అయితే ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1 and 2 అని చెప్పేసి సపరేట్ గా ఉన్నాయి కదా. సో ఏంటి అంటే ఇవి పుట్టుమచ్చలు అనమాట. మన 10th మెమోలో ఉంటాయి కదా, సో అక్కడ ఏవి ఉంటాయో అవి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఒకవేళ లేకపోతే నో మార్క్ అని చెప్పేసి రాసేసేయండి. ఓకే, నో మార్క్ అని చెప్పేసి రాసేసేయండి. ఈమెయిల్ ఐడి దగ్గర ఈమెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. తర్వాత అదర్ డీటెయిల్స్, సో ఇక్కడ అదర్ డీటెయిల్స్ లో ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్, లేకుంటే నో పెట్టండి. ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్, మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయ్ ఇన్ ద స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంటున్నారు, నో పెట్టండి. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, మీరు ఎన్సీసీ లో ఇన్స్ట్రక్టర్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, చేస్తే ఎస్ లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ ఎంప్లాయిడ్, సో మీరు ఎంప్లాయ్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత మీరు ఒక ఎంప్లాయ్ అయితే ఆ డీటెయిల్స్ ఇవ్వాలి, లేకుంటే నో అని చెప్పేసి పెట్టండి. ఆర్ యూ ఎన్ ఎక్స్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్, సో మీరు ఆల్రెడీ గవర్నమెంట్ కి సంబంధించి ఏపీలో ఎక్స్ ఎంప్లాయ్ అని చెప్పేసి అంటున్నారు, అయితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. సో మాక్సిమం అన్ని కూడా నో పెట్టండి. తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్, సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ లో వచ్చేసి ఫస్ట్ మనము కరెస్పాండెన్స్ అడ్రస్ అనేది ఈ బాక్స్ లో అయితే ఎంటర్ ఇచ్చాలి, ఈ బాక్స్ లో. తర్వాత పర్మనెంట్ అడ్రస్, సో పర్మనెంట్ అడ్రస్ కి సంబంధించి ఈ బాక్స్ లో అయితే ఎంటర్ ఇచ్చాలి. ఒకవేళ మీ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్, ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఈ బాక్స్, సో ఇది టిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది డైరెక్ట్ గా. సో ఫస్ట్ ఇచ్చిన తర్వాత ఇది టిక్ చేయండి, సో డైరెక్ట్ గా ఇక్కడ వస్తాయి. సో తర్వాత ఏంటంటే స్కూలింగ్ డీటెయిల్స్, సో స్కూలింగ్ డీటెయిల్స్ ఇక్కడ రెగ్యులర్ స్టడీ, ప్రైవేట్ స్టడీ, ఓపెన్ స్కూలింగ్, ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు రెగ్యులర్ గా చదువుకున్నట్లయితే రెగ్యులర్ స్టడీ పెట్టండి, లేదు మేము ప్రైవేట్ స్టడీ అనుకుంటే ప్రైవేట్ స్టడీ. తర్వాత ఏంటంటే ఇక్కడ ఓపెన్ స్కూలింగ్, సో చాలా మంది ఓపెన్ లో కూడా చదివి ఉంటారు, సో ఓపెన్ స్కూలింగ్ అయితే ఓపెన్ స్కూలింగ్ పెట్టండి. సో 4th ఆప్షన్, సో 4th ఆప్షన్ ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, మైగ్రేట్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్. సో ఇది ఎప్పుడు జరిగిందంటే మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు, అప్పుడు ఏదైతే అప్పుడు జియో రిలీజ్ చేశారు కదా, ఆ టైం కి సంబంధించి అప్లికేబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ అందరూ కూడా రెగ్యులర్ స్టడీ పెట్టడానికి ట్రై చేయండి, సో అందరు కూడా రెగ్యులర్ చదువుతారు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఓపెన్ లో చదివితే ఓపెన్ పెట్టండి, సో ఆ విధంగా. తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ మీ యొక్క స్కూలింగ్ కి సంబంధించి డీటెయిల్స్, అంటే మీరు 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ 4th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, తర్వాత స్కూల్ నేమ్ ఏంటి అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫస్ట్ టైం ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 10th క్లాస్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇక్కడ 10th క్లాస్ అనేది ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు, తర్వాత బోర్డు, నెక్స్ట్ స్కూల్ నేమ్, హాల్ టికెట్ నంబర్, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, ఏ మంత్ లో పాస్ అయ్యారు, మేము పక్కన పెట్టుకుని డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చింది. తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ ఒకవేళ మీరు 2015 లో పాస్ అయ్యారు అనుకుందాం, తర్వాత ఇవన్నీ కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత 2014 ఆ విధంగా మీకు ఈజీ ఉంటుందని చెప్తున్నాను. సో ఆ విధంగా మిగతా క్లాస్ కి సంబంధించి డీటెయిల్స్ స్కూల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలంటే మీరు ఇంటర్మీడియట్ చదవని ఉండాలి, లేకుంటే డిప్లొమా అనే చదవని ఉండాలి, రెండిట్లలో ఏది ఉన్నా పర్వాలేదు. సో మీరు ఒకవేళ ఇంటర్ చదివితే మాత్రం ఇక్కడ 10+2 డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కదా, 10+2 డీటెయిల్స్, ఇందులో మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు డిప్లొమా చదివితే సో డిప్లొమా అని చెప్పేసి సపరేట్ గా ఒక సెక్షన్ ఉంటుంది డిప్లొమా, ఇందులో మీ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే అదే అన్నమాట. ఇక్కడ మీరు మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఏ బోర్డులో పాస్ అయ్యారు దానికి సంబంధించి, తర్వాత ఏ గ్రూప్ లో పాస్ అయ్యారు ఇంటర్ అది కూడా ఇవ్వాలి. తర్వాత హాల్ టికెట్ నంబర్, సో ఆ విధంగా కాలేజ్ నేమ్, పర్సంటేజ్, ఏ మంత్, ఏ ఇయర్ అదంతా కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే మనకి కావాల్సింది మినిమం ఇంటర్మీడియట్, మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, అది మనకి కంపల్సరీ ఏం కాదు. సో మీకు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి ఇవ్వచ్చు, లేకపోతే లేదు. తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఇంకా యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కంపల్సరీ కాదు. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, సో ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ లో జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ మనకు పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, మనకి సింపుల్ గానే ఇచ్చారు. ఫోటో అనేది 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపు ఉండాలి. సో ఆ విధంగా మీరు చూసుకోండి. అది కూడా మనకి జేపీఈజీ ఫార్మాట్ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో ఉండాలి, గమనించండి. సో అవన్నీ కూడా రెడీగా పెట్టుకుని డైరెక్ట్ గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఫోటో సిగ్నేచర్ అనేది సపరేట్ గా అప్లోడ్ చేయాలి. చేసేసిన తర్వాత ఇక చెక్ బాక్సెస్ రెండు కూడా టిక్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చారు అనుకున్న తర్వాత సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసేసుకున్న తర్వాత మీకు 1 టైం రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒక ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి అనేది వచ్చిన తర్వాత ఏంటి అంటే సో మీరు మొత్తం బ్యాక్ వచ్చేసేసండి. సో మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏంటంటే
మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకవేళ పాస్వర్డ్ రాకపోతే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. అది చెప్తాను ప్రాసెస్ అనేది ఇలాను. ఇంకొక పాస్వర్డ్ మీ యొక్క మెయిల్ కి గానీ మొబైల్ కి గానీ రాకుంటే ఏం చేయాలంటే, సో మీరు ఏపీఎస్సీ కి సంబంధించి వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్ హోమ్ పేజీలోకి అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మెనూ సెక్షన్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ లో లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది కదా, ఆ ఐడి నెంబర్ ఇచ్చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి క్యాప్చా ఇవ్వగానే సో మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి వస్తుంది. ఆ విధంగా మీరు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఇక్కడ హోమ్ పేజ్ లోకి అయితే వచ్చేసేయండి. psc.ap.gov.in అని చెప్పేసి డైరెక్ట్ గా ఫ్రెష్ గా పేజ్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ ఏపీఎస్సీ వెబ్సైట్ అని చెప్పేసి, ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది, గమనించండి. మీరు వేరే పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వద్దు, ఇదే పేజ్. ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అంతా గమనించండి ఎలా ఉండాలి. సో ఇక్కడ మీ యొక్క ఐడి నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి డైరెక్ట్ గా లాగిన్ పైన క్లిక్ చేయాలి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి నోటిఫికేషన్ కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది, నోటిఫికేషన్ నంబర్, అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూడొచ్చు. సో ఈ రోజు నుంచి మీరు ఆగస్ట్ 5th లోపు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మనము అప్లికేషన్ సబ్మిషన్ చేయాలి కాబట్టి ఫిల్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది పేజ్ అనేది. ఇక్కడ మనకి కంప్లీట్ గా అప్లికేషన్ సబ్మిషన్ చేసే ముందు ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో దానికి సంబంధించి కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తుంది, అన్ని కూడా గమనించండి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఈ విధంగా టిక్ చేయండి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు అదర్ డీటెయిల్స్ లో ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఆర్ యూ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, లేదా మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు అయితే నో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేయండి. ఒకవేళ తర్వాత ఏంటి అంటే ఆర్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ కూడా. సో ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. సో తర్వాత ఆర్ యూ బిలాంగ్ టు నాన్ క్రిమీ లేయర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ కి సంబంధించి నాన్ క్రిమీ లేయర్ కి సంబంధించి ఎలిజిబుల్ అంటే ఒకవేళ ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైట్ కార్డ్ హోల్డర్ అని చెప్పేసి అడుగుతారు. ఒకవేళ వైట్ కార్డ్ ఉంటే మీకు వైట్ రేషన్ కార్డ్ ఎస్ పెట్టండి, లేకుంటే నో సెలెక్ట్ చేయండి. తర్వాత ఆర్ యూ డిబారెడ్ ఫ్రమ్ ఎనీ పిఎస్సీ ఆర్ యూపీఎస్సీ అని చెప్పేసి అంటున్నారు, నో పెట్టండి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో సెలెక్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళైతే ఇంటర్మీడియట్ పెట్టండి, లేదా మీరు ఒక డిప్లొమా చేస్తే ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది అంటే మెమోలో ఉంటుంది కదా, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ చదివితే ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తారు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి జాబ్స్ భర్తీ చేస్తారు కదా, ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ నంబర్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని తర్వాత యాడ్ పైన క్లిక్ చేయాలి. సో తర్వాత ఏంటి అంటే ఫిజికల్ రిక్వైర్మెంట్స్, ఇక జాబ్స్ కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ లో ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి చూస్తారు కాబట్టి ఇక్కడ మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు, హైట్ దానికి రిలేటెడ్ గా ఉంటేనే అప్లై చేస్తాం కాబట్టి ఎస్ సెలెక్ట్ చేయండి. తర్వాత డూ యూ పాసెస్ నార్మల్ ఐసెట్, సో ఇక్కడ మీకు ఐసైట్ అనేది నార్మల్ గా ఉండాలి కాబట్టి ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయండి. సో తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్, సో ఆంధ్రప్రదేశ్ లోనే కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్స్, 3 సెంటర్స్ మనం ప్రిఫరెన్సెస్ గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మీకు ఫస్ట్ దగ్గర ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కొంచెం దూరం అనేది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇంకా కొంచెం దూరం, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పేమెంట్ డీటెయిల్స్, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, ఫైనల్ అమౌంట్ 250 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో తర్వాత ఇక్కడ మీరు ఈ యొక్క డిక్లరేషన్స్ ఇచ్చేసి తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
అప్లై చేసేటప్పుడు ఒకటి జాగ్రత్తగా గమనించండి. అంటే మనకి ఇందులో FBO అండ్ అలాగే ABO అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా. అయితే మనం ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేయాలి పోస్టులు అంటే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు పోస్ట్ డీటెయిల్స్ కి సంబంధించి పోస్ట్ నేమ్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఏ పోస్ట్ కి సంబంధించి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అదే సెలెక్ట్ చేసుకుని తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ నంబర్ 1 అని చెప్పేసి ఇచ్చేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా యాడ్ అయిపోతుంది. తర్వాత మనము నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఫస్ట్ ABO పెట్టాను, తర్వాత ఇప్పుడు FBO పెట్టుతున్నాను. పెట్టిన తర్వాత ఇది సెకండ్ కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. సో చేసేసిన తర్వాత మనకి ఈ యొక్క పోస్ట్ కి సంబంధించి ఇక్కడ యాడ్ అయితే కావడం జరిగింది. ఈ విధంగా రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత మనము ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు తెలుసు కదా, అలాగే ABO కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసు కదా. మీరు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ లో మీరు మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డివిజన్ లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత డివిజన్ ప్రిఫరెన్స్ అనేది అక్కడ నుంచి మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ డివిజన్ కి సంబంధించి ప్రిఫరెన్స్ నంబర్ అనేది ఇచ్చేసండి. ఇచ్చిన తర్వాత యాడ్ పైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి కూడా సేమ్ అన్నమాట. మీరు ఏ డివిజన్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ డివిజన్ కి సంబంధించి ప్రిఫరెన్స్ నంబర్ ఎంత, ఆ విధంగా ఆ డీటెయిల్స్ అన్ని కూడా యాడ్ చేయాలన్నమాట. ప్రిఫరెన్సెస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ డూ యూ పాజెస్ రిక్వైర్డ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ కి అప్లై చేయడానికి ఫిజికల్లీ ఫిట్ గా ఉండాలి. అంతేకాకుండా మీరు హైట్ అండ్ అలాగే దానికి రిలేటెడ్ గా మనకి ఇచ్చినటువంటి చెస్ట్ కి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఉండాలి కాబట్టి అది ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఉంటేనే అప్లై చేస్తున్నాం, ఎస్ పెట్టండి. తర్వాత హై సైట్ అంటే కంటి చూపు అనేది నార్మల్ గా ఉండాలి కాబట్టి ఎస్ పెట్టండి. ఇవి రెండు కూడా ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్, సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రాకి వెళ్లి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 3 సెంటర్స్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ గా పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫీజు ఇక్కడ చూపిస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాష్ ని బట్టి ఒక ఫీజు అనేది మీరు డైరెక్ట్ గా ఇక్కడ డిక్లరేషన్ మీద ఇచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేసి సబ్మిషన్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ గా ఏంటంటే మీరు ఇక్కడ చేయాల్సింది పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేప్పుడు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు నోటిఫికేషన్ లో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. అక్కడ నుంచి మీరు జాగ్రత్తగా చూసుకుని ఇక్కడ డివిజన్ కి సంబంధించి ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు అన్ని కూడా చెక్ బాక్స్ ఇచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్, సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఫిజికల్ స్టాండర్డ్స్ కి సంబంధించి ఎస్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఇచ్చారు, గమనించండి. అమ్మాయిలు అయితే మాత్రం 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 79 సెంటీమీటర్స్ ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్. ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ ఉండాలి. అబ్బాయిలు అయితే మాత్రం 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. అయితే ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది హైట్ విషయంలో. అండ్ అలాగే దీనికి సంబంధించేమో 2.5 అనుకుంటే ఒకసారి చెక్ చేయండి నోటిఫికేషన్. సో తర్వాత ఇది ఎస్ సెలెక్ట్ చేసేసి మిగతావన్నీ కూడా ఇచ్చేసి సబ్మిషన్ చేసేస్తే మొత్తం మనకి అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫీ అనేది కంపల్సరీగా పే చేయాల్సి అయితే ఉంటుంది. అదే ఫీ అనేది పే చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఫైనల్ గా అప్లికేషన్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి మనకు కంప్లీట్ అయితే చేసేసేయచ్చు అనమాట. ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చేయాలి. సో ఫీ పేమెంట్ చేయమని చెప్పాను కదా. సో ఫీ పేమెంట్ చేయడానికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ యూజ్ చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ కి సంబంధించి SBI, HDFC, యాక్సిస్, ICICI సెపరేట్ ఆప్షన్ ఉంది. అలాగే అదర్ బ్యాంక్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. సో మీకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పే నౌ పైన క్లిక్ చేసేసి ఆ ఫీ అనేది పే చేసి మొత్తం మనకి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ గా సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫీజు అనేది పే చేసేసి మొత్తం అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఇక్కడ చెక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఐడి అనేది ఇచ్చేసి డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఇలా మనము APPSC కి సంబంధించి ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఒక సింగిల్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మీరు సింపుల్ గా ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసేసేయచ్చు. అయితే అప్లై చేసే ముందు అందరికీ కూడా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే మీరు నోటిఫికేషన్ లో వేకెన్సీ
వేకెన్సీస్ అనేవి క్లియర్ గా ఒకసారి చూసుకోండి. ఏ డివిజన్ కి ప్రిఫరెన్స్ పెట్టాలనుకుంటున్నారో అది ముందుగా ఒకసారి నోట్ చేసుకుని పెట్టుకోండి. మీకు అప్లై చేసేటప్పుడు ఈజీ అయితే అవుతుంది. మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి పని లేదు. జస్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి మెమోలు గానీ క్యాస్ట్లు గానీ అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. సో ఇలా మనము సింపుల్ గా అప్లై అయితే చేయొచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదే మనకి అటవీ శాఖలో ఉద్యోగాలకి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వివిధ రకాల గ్రూప్స్ పర్మనెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్ వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ పెట్టి జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. జాబ్ లో చేరగానే మీకు 50,000 కి పైగానే సాలరీ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. జస్ట్ 5 minutes బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి చాలా రోజుల తర్వాత ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి 3,000కి పైగా పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంకా వీడియో చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళే కాకుండా అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అది రిలీజ్ చేశారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ అయితే చేస్తున్నారు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. గ్రూప్ సి రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 14th జూలై నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 10th వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చారు. టెంటేటివ్ షెడ్యూల్ అనేది సెప్టెంబర్ 1st వీక్ లో మీకు ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ లో అయితే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఉమెన్ క్యాండిడేట్స్, SC ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇదే వీడియోలో మీకు అప్లై ప్రాసెస్ ని కూడా చెప్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో సో లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఈ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ TFRI గ్రూప్స్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. సో మీరు అక్కడ అప్లై చేయడానికి అప్లై అని చెప్పేసి బ్లూ కలర్ లో బటన్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ ఆలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొంచెం కిందికి వచ్చేసేసి సో ఇక్కడ మనము నాట్ రిజిస్టర్డ్ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనము మన డీటెయిల్స్ ఇవ్వాలి, మీ యొక్క ఫస్ట్ నేమ్. సో ఇవన్నీ కూడా ఇచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసేయండి. సో ఇక్కడ పైన సిటిజన్ లాగిన్ అని చెప్పేసింది కదా, దాని మీద క్లిక్ చేసేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ అండ్ అలాగే దానికి సంబంధించి ఎంత సాలరీ వస్తుంది, క్వాలిఫికేషన్స్ ఏముండాలి అని చెప్పేసి చూసినట్లయితే సో మనకి ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2 కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ గార్డ్ అండ్ డ్రైవర్ ఈ యొక్క జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు లెవెల్ 2 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 38,000 వరకు సాలరీ వస్తుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ కేటాయించారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే విద్యా అర్హత మాత్రం మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. టెక్నికల్ స్కిల్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు మోటార్ కార్స్ కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అలాగే మీకు డ్రైవింగ్ లో అట్లీస్ట్ మోటార్ కార్ కి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. మోటార్ మెకానిజం కి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారంటే మీకు చిన్న చిన్న వెహికల్ రిపేర్ చేసేటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట, లేకుండా పర్వాలేదు. అండ్ ఫారెస్ట్ గార్డ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే ఎవరైతే ఇంటర్లో MPC BPC చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు కూడా దాదాపుగా మనకి 38,000 కి పైగానే సాలరీ ఉంటుంది.
12th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ కేటగిరీ 2కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. వీటికి లెవెల్ 5th ప్రకారం మీకు జాబ్లు చేరగానే 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చూడొచ్చు. దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఏ జాబ్స్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే సైన్స్ విభాగంలో డిగ్రీ చేసి ఉంటారో, దాంతోపాటు ఏంటంటే మీకు డిగ్రీలో బాటనీ కానీ, జువాలజీ కానీ, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, స్టాటిస్టిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేవి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ గా చదివి ఉండాలి అని చెప్పేసి సో క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి, ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ పోస్టులకి సంబంధించి సాలరీస్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. డ్రైవర్ ఉద్యోగాలకైతే 18 నుంచి 27, ఫారెస్ట్ గార్డ్ కూడా సేమ్, టెక్నికల్ అసిస్టెంట్ కి అయితే 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు July 1, 2025 నాటికి. ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ అనేవి అంటే సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పాను కదా. ఎగ్జామినేషన్ సెంటర్స్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి హైదరాబాద్ లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఈ సంస్థకి సంబంధించి మన హైదరాబాద్ లో కూడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది ఫారెస్ట్ కి సంబంధించి. కాబట్టి మనం మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ అలా ఏమి ఉండవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే ఈ జాబ్స్ కి మీరు ఫర్దర్ గా పోస్ట్ అని బట్టి స్కిల్ టెస్ట్ పాస్ అయితే ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ జాబ్స్ కి సంబంధించి డ్రైవర్ పోస్టులకు వచ్చేసేమో డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామినేషన్ తో పాటు. అలాగే ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మాత్రం ఒకటే సింగిల్ ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు అనేది జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ సైన్స్, అర్థమెటిక్, రిలవెంట్ సబ్జెక్ట్స్ మీరు ఏ సబ్జెక్ట్స్ లో క్వాలిఫికేషన్ ఉంటే దానికి రిలేటెడ్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో 180 minutes పాటు కూడా ఇక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఫారెస్ట్ గార్డ్ పోస్టులకి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీకు మెడికల్ స్టాండర్డ్స్ కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మినిమం 165 centimeters హైట్ ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, అలాగే మనకి వాకింగ్ ఎంత ఉంటుంది అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అమ్మాయిలకు వచ్చేసేమో 150 centimeters హైట్ ఉండాలి, 14 kilometer డిస్టెన్స్ ని మీరు వాక్ చేయాల్సి ఉంటుంది 4 hours లో. అబ్బాయిలు అయితే 25 kilometer డిస్టెన్స్ ని 4 hours లో వాక్ చేయాలి. అబ్బాయిలకి సంబంధించి చెస్ట్ 79 centimeters ఉండాలి, అమ్మాయిలేమో 74 centimeters. అబ్బాయిలకి సంబంధించి ఎక్స్పాండ్ అయితే 84 centimeters, అమ్మాయిలు అయితే 79 centimeters అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లో ఇచ్చారు. అలాగే డ్రైవర్ ఉద్యోగాలకి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఈ విధంగా యొక్క పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు 1/3 నెగటివ్ విధానం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే సో క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తారు. ఈ విధంగా ఈ జాబ్స్ కి సంబంధించి కంప్లీట్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ గ్రూప్స్ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి జబల్పూర్ లో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి వచ్చింది. కాకపోతే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. అలాగే జాబ్ ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ ఉంటుంది. సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. ఫీజు లేనటువంటి వాళ్ళు మాత్రం సో డెఫినెట్ గా అప్లై చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మన యాప్ లో ఫుల్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీకు మన డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి మరొక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ లో పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ విడుదలైంది.
సాలరీ వచ్చేసి మీకు స్టార్టింగ్ లోనే 45,000 కి పైగానే ఉంటుంది. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎలా చేయాలి కూడా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇప్పుడే చూస్తున్నారు కదా వీడియోని, ఒక లైక్ కొట్టి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఆంధ్రప్రదేశ్ లో చాలా డేస్ తర్వాత మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్ తో వీడియో చేశాను. ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను, చూసేసి ఆ జాబ్స్ కి అయితే అప్లై చేయండి ఈ రోజు నుంచి. అలాగే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,000 కి పైగా వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్ కి సంబంధించి కూడా ఇక్కడ మీకు పైన కార్డ్స్ లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా వీడియో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ మనకి 14th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆగస్ట్ 13 వరకు కూడా మీరు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే సో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ ని కూడా చెప్తాను. అయితే మీరు ఏ జిల్లా నుంచి ఒక జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అనేది, సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఒక వీడియో చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు మనము ఇక్కడ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు ఆ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలే కాకుండా గ్రూప్ ఏ క్యాడర్ కి సంబంధించి అలాగే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ముందుగా మీకు గ్రూప్ సి క్యాడర్ లో భర్తీ చేసినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీకు లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే స్టార్టింగ్ లోనే మీకు జాబ్ లో చేరగానే 45,000 కి పైగానే వస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క తిరుపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఆ డిపార్ట్మెంట్ లో మీకు పోస్టింగ్ ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి. మాక్సిమం జనరల్ వాళ్ళైతే 32, ఓబీసీ వాళ్ళైతే 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 37 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ని కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి అది కూడా మన సొంత రాష్ట్రం తిరుపతిలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వదులుకోదు. అండ్ అలాగే ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అది కూడా 55% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇచ్చారు. కంప్యూటర్ కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. లైక్ మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కి సంబంధించి అంటే ఎంఎస్ ఆఫీస్ కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీకు డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేసి గ్రూప్ సి క్యాడర్ కిందకి వస్తాయి కదా. వీటికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్ పోస్టులు అన్నింటికి కూడా ఫస్ట్ మీకు ఆబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అంటే ఎంసీక్యూస్ టైప్. తర్వాత మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ గా టైపింగ్ కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్ కి ఎంపిక చేస్తారు. ఇక ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా మీకు ఈమెయిల్ ద్వారా మేము అప్డేట్ చేస్తాము ప్రతి క్యాండిడేట్ కి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్ లో సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి గ్రూప్ ఏ పోస్టులకి సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి డైరెక్ట్ గా వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ ఉంది. గ్రూప్ సి క్యాడర్ కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కాబట్టి ఇక్కడ మీరు కేవలం 200 రూపీస్ అనేది పే చేయాలి. అది ఎవరెవరు పే చేయాలి అంటే
ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అమ్మాయిలు కాకుండా మిగతా వాళ్ళు, పీడబ్ల్యూడీ ట్రాన్స్జెండర్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు మాత్రమే పే చేయాలంటే ఇక్కడ అమ్మాయిలకి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదనమాట. సో మిగతా వాళ్ళు మాత్రం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో పే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ నోటిఫికేషన్ లో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ లోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది అని చెప్పేసి సో నోటిఫికేషన్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇదే నోటిఫికేషన్ లో మనకి జూనియర్ అసిస్టెంట్ తో పాటు ఇంకా మనకి భారీ జీతం ఉండేటువంటి జూనియర్ సూపరింటెండెంట్ కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీ ఉంటుంది, అంటే దాదాపుగా 60,000 వరకు కూడా సాలరీ ఉంటుంది. మనకి బేసిక్ పేనే 35,000 ఉంటుంది. సో దాంతో పాటు చాలా అలవెన్సెస్ అయితే వస్తాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మాక్సిమం 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇది జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 40, పీడబ్ల్యూడీ వాళ్ళు 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారు, అలాగే టోటల్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సో దాదాపుగా అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లోనే సో క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ జూనియర్ సూపరింటెండెంట్ కి సంబంధించినటువంటి జాబ్స్ కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ లో 4 ఇయర్స్ గనక వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ అన్నమాట. సో దీనికి సంబంధించి మీరు ఏ డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలి ఆ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అది అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు ఒకవేళ మాస్టర్స్ డిగ్రీ చేసి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు చాలా ఉంటాయి కదా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించవచ్చు, ప్రైవేట్ సెక్టర్ లో గానీ, అడ్మినిస్ట్రేటివ్ కి సంబంధించి సో ఈ విధంగా మనకి సెమీ గౌట్ గానీ, పిఎస్యూస్ కి సంబంధించి కానీ ఇలాంటి వాటిలో ప్రైవేట్ అయితే కాదు, ఇలాంటి సంస్థలో మీరు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పోస్ట్లకి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనకి సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని మీరు ఇక్కడ నోటిఫికేషన్ లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లో అన్ని డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని అది ఎలా వచ్చింది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అన్ని కూడా మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వదులుకోకండి. నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై ఆన్లైన్ కి సంబంధించి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు తెలుగులో చాలా వివరంగా మన వెబ్సైట్ లో అయితే రావడం జరిగింది. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యే విధంగా లైక్ చేసి డెఫినెట్ గా అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ సంస్థలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి క్లర్క్ అలాగే డేటా ఎంట్రీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. ఫ్రీయే కదా లైక్ చేయడం, కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే చాలా మంది స్టూడెంట్స్ నాకు కామెంట్ సెక్షన్ లో ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ చేసి గవర్నమెంట్ సంస్థలో రిక్రూట్మెంట్ చేసేటువంటి జాబ్స్ గురించి చెప్పండి అని చెప్పేసి అడిగారు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి జాబ్స్ డెఫినెట్ గా కామెంట్ రూపంలో అయితే తెలపండి ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో మనకి ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ అటానమస్ బాడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సంస్థ కింద పనిచేసేటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ గానీ, తెలంగాణ గానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీకు 22 జూలై రోజు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్ గా మీకు జాబ్ పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. అంటే మీకు చాలా టైం పట్టదు. జస్ట్ మీకు 10 days లేదా 15 days లోనే మొత్తం కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి
చేసి మీకు జాబ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది అనేటువంటి వాళ్ళకి మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఈ ఫామ్ అనేది మనము ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి అన్ని కూడా చెప్తాను. సో మనకి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మనము ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఆ యొక్క అడ్రస్ కూడా చెప్తాను, ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అన్ని కూడా. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి వివిధ రకాల ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము ఎలిజిబిలిటీ అనేటువంటి వేకెన్సీస్, అంటే మనకు అవసరమైనటువంటి వేకెన్సీస్ని మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 4 చూడండి, లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేస్తుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ కానీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండి, టైపింగ్కి సంబంధించి మీకు ఇంగ్లీష్లో అయితే 30 words per minute ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. లేకపోతే మీకు హిందీకి సంబంధించి ఉన్న 25 words per minute సరిపోతుంది అనమాట. 19,900 per month సాలరీ అనేది వస్తుంది ఎల్డీసీ అంటే క్లర్క్ ఉద్యోగాలకి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మాక్సిమం 28 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇదే నోటిఫికేషన్లో క్లర్క్ ఉద్యోగాలే కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి కూడా వేకెన్సీ అనేది ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ డిసిప్లిన్లో డిగ్రీ పాస్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో పీసీలో వాటికి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టులకి మాత్రం 20,000 per month సాలరీ అనేది వస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మినిమం 18 నుంచి మాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము సెలక్షన్ ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. డైరెక్ట్గా మనము అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసేసి, సో అప్లికేషన్ ఫామ్తో పాటు మనము ఏమేమి డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాలి ఆ డీటెయిల్స్ని ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. చూడండి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా చదివేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంటర్వ్యూకి అయితే తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ మీద ఫోటోగ్రాఫ్ అనేది అతికించిన తర్వాత దాని మీద మీ సిగ్నేచర్ అంటే సెల్ఫ్ అటెస్టేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, ఆ ఒరిజినల్స్కి సంబంధించి వాటిని మీరు ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ సిగ్నేచర్స్ కనుక చేయకపోతే మీ అప్లికేషన్ అనేది అక్కడే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి గమనించండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్, మీ ఫోటో కాపీస్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. సో మనకి ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి లొకేషన్ కూడా ఇచ్చారు. అలాగే టైమింగ్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10 AM లోపలే మీరు అక్కడ ఆఫీస్లో అప్లికేషన్ ఫామ్, బయోడేటా ఫామ్, ఏజ్ ప్రూఫ్కి సంబంధించి, క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు అక్కడ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి లొకేషన్లో మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 22 July రోజు. సో మనకి డేట్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ అతికించండి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది రాయాలి. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ మీ యొక్క జెండర్ ఏంటి, నేషనాలిటీ, రిలీజియన్ అండ్ మ్యారిటల్ స్టేటస్, లాంగ్వేజెస్ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయో ఆ లాంగ్వేజెస్ మెన్షన్ చేయాలి. సో తర్వాత ఏంటి అంటే కమ్యూనికేషన్ అడ్రస్ ఏంటి, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. తర్వాత ఏంటి అంటే మీరు నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్, తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఆ విధంగా మీరు మిగతా డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసేయాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేషనల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్టెడ్ బై ద NCISM అని చెప్పేసి ఇచ్చారు. ఇది నో అని చెప్పేసి పెట్టండి. సో ఇది నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఏంటి అంటే ఇవన్నీ కూడా వదిలేసేయండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయండి, మిగతావన్నీ కూడా వదిలేసేయండి. తర్వాత మీరు ఫైనల్గా ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి డేట్ అవన్నీ కూడా మెన్షన్ చేసేసి సో మీరు అన్ని కూడా రెడీగా అయితే పెట్టుకోండి. సో రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఆ డేట్ రోజు వెళ్తారు కదా, 22 రోజు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకుని అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీరు అక్కడ ఇచ్చినటువంటి లొకేషన్కి అయితే మనము 22 రోజు ఆ యొక్క లొకేషన్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎగ్జామ్ అయితే ఉండట్లేదు, డైరెక్ట్గా ఏంటి అంటే వాకిన్ ఇంటర్వ్యూ చేస్తారు. సో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని మీ యొక్క స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదని చెప్పేసి టెస్ట్ చేసేసి డైరెక్ట్గా ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద అయితే తీసుకుంటున్నారు.
సో తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మనకి కాంట్రాక్ట్స్ అనేది పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. సో కాబట్టి ప్రభుత్వ సంస్థల ఆపర్చునిటీ కాబట్టి వదులుకోకండి. సో చాలా మంది ఏంటంటే కాంట్రాక్ట్ అనగానే సో కొంచెం డిసప్పాయింట్ అవుతుంటారు. బట్ మీకు కాంట్రాక్చువల్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ కూడా అది మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది ఫర్దర్ గా. సో ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ కూడా లేదు. సో జస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూకి సంబంధించి కూడా లొకేషన్ కూడా ఇచ్చారు. మనకి దగ్గర అయితే లేదు, కొంచెం దూరమే అనుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్, కొటిగేపాల్య, మగాడి మెయిన్ రోడ్, బెంగళూరు 56009591 అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క లొకేషన్ కి మనము 22 జూలై రోజు మార్నింగ్ 8 నుంచి 10 AM లోపల మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదే రోజు మీకు కంప్లీట్ గా చెప్తారనమాట. అంటే మీరు రిక్రూట్మెంట్ కి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ని మీకు ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనకి చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అది రిలీజ్ అయింది కాబట్టి సో డెఫినెట్ గా మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. రిక్రూట్మెంట్ కి సంబంధించి డీటెయిల్స్, నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం. అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్ గా చెక్ చేసుకుని సో రిక్రూట్మెంట్ కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్ కి సంబంధించిన కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.